5 రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చేలా రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలకు 50 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. వాటిని పూర్తి చేసిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళమేనని వెల్లడించారు. విదేశాల్లోనూ ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందించినట్లుగా వివరించారు. జపాన్, నేపాల్, తుర్కియాలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వారు సేవలు అందించారని గుర్తు చేశారు. రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలను ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందని అన్నారు. దేశంలోని సమస్యల పరిష్కారానికి అమిత్ షా పట్టుదలతో కష్టపడుతున్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో ఆయన వినూత్నంగా పనిచేస్తున్నారని అన్నారు. కొన్నిసార్లు అమిత్ షా పనితీరు చూస్తే నాకు అసూయ కలుగుతుంది. అన్ని విషయాల్లోనూ కేంద్ర హోంమంత్రి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఏపీ పునర్నిర్మాణంలో వినూత్నంగా ఆలోచించాలని అమిత్ షా సూచించారని ఆయన వెల్లడించారు. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫే గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్కు ఉంది. అది వాటర్లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేకపోతే క్రిటికల్ జంక్చర్లో ఫారెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు. మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పర్సనల్గా కూడా చూశాను, అన్ని చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఉదుహుదు చూశాను, విజయవాడ ఫ్లడ్స్ చూశాను. ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని పనులన్నీ ఎన్డీఆర్కి చెప్తే ఒక క్రమశిక్షణతో ఒక సాహసోపేతంగా ఆ సమస్యలు పరిష్కారం చేసింది ఈ ఎన్డీఆర్ఎఫ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫాలోయింగ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్. Now he is emphasizing training program. He is creating dashboard. Personally, he is watching everything. I have seen so many home ministers, so many disaster management ministers. Today I am seeing very, very important leader who is bothered about disaster, and also not only creating equipment or human resources, but at the same time how to train them meticulously is focusing. I really appreciate him. I thank him on behalf of our people.